अकामो धीरः अमृतस्वयंभूरसेन तृप्तो न कुतश्च नौनः तमेव विद्वान्न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम्। ॐ पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम् तस्मिन् तच्चक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నిన్న ప్రభాకర్ సార్ గారు చెప్పిన సందేహం గురించి మళ్ళీ అడిగితే ఇప్పుడు సమయం ఉంది కాబట్టి చెప్పడానికి వస్తుంది కదా ప్రభాకర్ గారు. అడగండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే. నిన్నటి సందేహం, తండ్రి తరం నుండి వచ్చే శరీర లక్షణాలు కంటికి కనిపించే శుక్రకణంలో ఉంటాయా లేక అదృశ్య రూపంలో ఉండే ఆత్మలో ఉంటాయా అనేది ఒక సందేహం. అది జ్యోతి గారు ఒక సందేహం అడిగారు, అది కూడా దీనికి సంబంధించినట్టుగానే ఉంది, చదవండి. ఓం నమస్తే ఆచార్య. జ్యోతి గారు అడిగారు, జీవుడు శుక్రము రూపంలో తండ్రి నుండి తల్లిని చేరి అనేక జన్మల కర్మలతో అంశం అక్కడ ఆ పామశముల ఉంది, తప్పుబడింది. అంశముల మూడు లేదా తరముల వారి 3 కాదు 7 తరములు. 7 తరములు తరముల వారిని కూడా వారి అంశముల కలిగి ఉండి వారి వలె ప్రవర్తన కలిగి ఉంటారా? ఇది 7 తరాలు, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు, 7 జన్మలు. ఇదేమిటి? ఇది తేలితే అది తేలుతుంది. వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి వైపు నుంచి 7 తరాలు, అబ్బాయి వైపు నుంచి 7 తరాలు మంచి గుణగణాలు అవి చూసుకోవడం, తద్వారా సంబంధాన్ని ఏర్పరచుకోవడం వైవాహిక వ్యవస్థలో వర్తిస్తుంది. ఇక ఈ జన్మలోకి వస్తే ఏడేడు జన్మలు అది ఎలా ఏమిటి అనేటువంటిది పూర్వజన్మ ఋతజ్ఞానం. పతంజలి చెప్తున్న దాన్ని బట్టి పూర్వజన్మ ఋతజ్ఞానం, పూర్వజన్మల యొక్క జ్ఞానము ఉంటే మాత్రమే ఎవరు ఏమిటి అనేటువంటిది తెలుస్తుంటది. ఆ పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల వ్యక్తికి ఒకరి పట్ల కానీ ఇంకొక విషయం పట్ల కానీ ఆసక్తి అనేటువంటిది లేకపోవడం వల్ల వారు జీవనముక్తికి అర్హులవుతుంటారు. కాబట్టి వారు ఈ యొక్క వైవాహిక భార్యాభర్తల తండ్రి కొడుకుల సంబంధంలో ఉండలేరు. కాబట్టి వారికి ఈ అవకాశం లేదు. ఎవరికైతే భార్య భర్త పట్ల పిల్లల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంటుందో వారికి పూర్వజన్మ జ్ఞానం ఉండదు. పూర్వజన్మ జ్ఞానం ఉండకపోవడం వల్ల వారు ఇహలోకమునే చూసుకుంటున్నారు, ఇహమునే అత్యధికంగా భావిస్తున్నారు. కాబట్టి వారికి మోక్ష జ్ఞానం అనేటువంటిది అరుదు.
ఈ కారణంగా 7 జన్మలు అనేటువంటిది ఎవరైతే భవిష్యత్తు జ్యోతిష శాస్త్రంను బట్టి తెలుపుతారో వారికి ఇది కొంతవరకు వర్తించవచ్చు, వారు చెప్పగలుగుతారు. మిగతా అంతా ఒట్టిదే. దీని ఆంతరిక రహస్యం ఏమిటంటే, గర్భధానం అయ్యే కంటే ముందు నుంచే పురుషుడు గర్భధారణ చేస్తాడు. పురుషుని గర్భం 40 రోజులు, స్త్రీ యొక్క గర్భం 9 నెలలు. ఇది మానవ జన్మ రహస్య సూత్రం. 40 రోజులు అన్ని గుణగణాలతో పరిపక్వమైనప్పుడు ఎప్పుడైతే పుష్టికరమైనటువంటి శుక్రకణాన్ని ఆధానం చేయడం జరుగుతుంటుందో అక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, స్త్రీకి సైతం తన పురుషుని పట్ల ఎనలేని గౌరవం మరియు వారి పట్ల, వారి యోగ్యత పట్ల అపార నమ్మకం ఉన్నట్టయితే ప్రతిదీ వారి అనుమతితోటి అడిగి ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్టయితే ఈ పరిణామం పుట్టబోయేటువంటి శిశువుకు తండ్రి యొక్క గుణగణాలే వస్తవి. ఇక ఆ తండ్రి గాని ఆ తల్లి గాని ఇంకా ఎవరైనా తాత ముత్తాతలు ఎవరైతే ప్రతాపవంతులు, వీర యోధులు, అజ్ఞానాన్ని ఎండగట్టేటువంటి వారు, ప్రతిదీ నిలదీసి న్యాయం చేకూర్చేటువంటి తత్పరత, అటువంటి గుణగణాలు ఏవైతే స్మరించుకోవడం జరుగుతుంటుందో, ఏవైతే చర్చించుకోవడం జరుగుతుంటుందో అటువంటి వాటి ప్రభావం స్త్రీ మీద, గర్భాశయం మీద పడి పుట్టేటువంటి శిశువు అటువంటి గుణగణాలతో రావడం జరుగుతుంటుంది. ఇది పోగా ఇంకా దేవుడు చెప్తున్నటువంటిది, మానవీయ శారీరక విజ్ఞానం చెప్తున్నటువంటిది 7 తరాలు, 7 జన్మలు అనేటువంటిది అంత లోతైనటువంటిది కాదు. ఇదంతా బహిర్గతంగానే చెప్తున్నారు. ఈ అంత లోతైనటువంటిది కాదు అంటే లోతైనటువంటిదే, కానీ మరీ అంతగా కాదు. మన మానవీయ దేహ సంరచన సృష్టి ప్రకారం జ్యోతిష శాస్త్రం తెలిసినటువంటి వారు తిథి దేవత, నక్షత్రం నక్షత్ర దేవత, మరియు ఈ యొక్క ముహూర్తము, ఘడియలు, ఇవన్నీ తెలిసినటువంటి వారు శిశువు ఏ సమయంలో గర్భాధానమైంది, ఏ సమయంలో అతను జన్మించినటువంటిది, గర్భాధానం అయ్యేటప్పుడు, జన్మించేటప్పుడు, ముఖ్యంగా ఈ గర్భాధానం అయ్యేటప్పుడు అంత మాత్రంగా ఉన్నా లేకపోయినా పుట్టేటప్పుడు దినమా రాత్ర, ఏ నక్షత్రము, ఏ తిథి, ఆ తిథిని నడిపించే దేవత ఎవరు, ఆ నక్షత్రాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి దేవత ఎవరు, కారణం ఏమిటి, ఇవన్నీ లెక్కగట్టినప్పుడు అప్పుడు ఈ రహస్యం అనేటువంటిది బయటపడుతుంది. ఇదంతా ఎలా తెలుస్తుంది? దీనికి ఇదంతా జ్యోతిష శాస్త్రము కాల్పనికము అనేటువంటిది ఏ భావజాలం అయితే ఉంటుందో, ఫలిత జ్యోతిషానికి వెళ్ళి నా భవిష్యత్తు చూడండి, నా హస్తరేఖలు చూడండి, నా జాతకం చెప్పండి అనేటువంటి వారు అజ్ఞానంలో ఉంటుంటారు. జాతకము అంటే జని ప్రాదుర్భావ, ఎప్పుడైతే శిశువుగా జన్మించడం, తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి తిథి నక్షత్రం, ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో ప్రత్యేకించి చెప్పడం జరిగింది. తిథి దేవత, నక్షత్రం నక్షత్ర దేవత, ఈ రహస్యాన్ని. మళ్ళీ
ఋగ్వేదాది భాష్య భూమికలో అథర్వవేదం నక్షత్ర సూక్తంలో ఉన్నటువంటి అష్టావింశాని శివాని షగ్మాని ఈ యొక్క మంత్రాన్ని, పూర్తి మంత్రాన్ని వ్యాఖ్యాన సహితంగా ఈ యొక్క తిథి నక్షత్రాలదైతే అది జ్యోతిషం ఉన్నది. ఆ జ్యోతిషంతో పాటు ఈ గుణగణాలు ఏవైతే ఉన్నాయో, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, వీటన్నిటితో కలిసినటువంటి ఈ యొక్క 24 తత్వములతో కూడినటువంటిది. ఇదంతా ఈ యొక్క సప్తర్షులతోటి ముడిపడినటువంటిది ఈ యొక్క నక్షత్ర మండలంలో ఉండేటువంటిది. ఇక మన దేహంలో 7 చక్రాలు ఉండడం, మరియు అగ్నిహోత్రంలో మన దేహంలో 8 చక్రాలు, అష్టచక్ర నవద్వారాన్ని అథర్వవేదం చూపించడం, దేహంలో 7 మాత్రమే ఉన్నాయి, దేహాతీతంగా మరొకటి ఉన్నది, అది 8వ చక్రము అని చెప్పేసి దయానంద సరస్వతి మార్జన మంత్రాల్లో చూపించడం, అగ్నిహోత్రంలో 8 చక్రాలు చెప్పడం, 8 చక్రాల గురించి. అగ్నిహోత్రంలో సమిధ 8 అంగుళములు ఉండాలి అని పరిధిని లెక్కబెట్టించి చెప్పడం. ఈ యొక్క యజ్ఞోపవీతంలో 3 పోగులు దానిని విప్పితే మొత్తం 24 పోగులు బయటపడుతుంటాయి. 28 పోగుల వరకు వస్తుంటది. నక్షత్రాలు 28 నక్షత్రాలు కాబట్టి మనకు వ్యావహారిక ఈ దైనందిన క్యాలెండర్లో 27 మాత్రమే ఉంటాయి, 28వది ఉండదు. ఈ 28 నక్షత్రాలు ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఉన్నది. ఆ 28 నక్షత్రాలను దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో లెక్కబెట్టించి దేవత సహితంగా చూపిస్తున్నాడు. ఇవి అన్నీ ఈ శరీరం యొక్క సంరచన ప్రకారంగా ఈ చక్రాలతో ముడిపడి ఉన్నటువంటిది. దీని యొక్క ప్రభావాన్ని చూపించేది 7 తరాలు అనేటువంటిది. అంతేగాని 7 జన్మలు, ఇప్పుడు భార్యాభర్తల సంబంధానికి కూడా నీతోటి ఎంతవరకు కలిసిపోతున్నాము అని అంటే, నువ్వు నాతోటి, నేను నీతోటి 7 జన్మల వరకు కలిసి ఉందాము అనేటువంటిది. అదంతా ఉట్టి కల్పన, భావన మాత్రమే. ఈ జన్మలోనే కలిసి ఉండరు. ఈ పెళ్లి పందిరి దిగిన తర్వాత మొహాలు చూసుకుంటుంటారు. తర్వాత ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో రకరకాలుగా అవుతుంటుంది. కాబట్టి ఆ 7 తరాలు అనేటువంటిది ఈ ఒక్క జన్మకే ఉత్పీడనతోటి భర్త భార్యని హింసించడం, భార్య భర్తని హింసించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక జన్మకే నానా ఆపసపాలు పడుతుంటే 7 జన్మలు ఆ రకంగా పీడిస్తే వాడి జీవితం ఏమో కావాలి. అందుకని ఇదంతా బట్టి కల్పన. ఇక్కడ చెప్తున్నటువంటిది ఈ యొక్క నక్షత్రాలకు, మన శరీర ఈ చక్రాలకు, వీటన్నింటితోటి ముడిపడి ఉన్నటువంటిది గుణగణాలు మార్పు జరగడం. అందుకే దయానంద సరస్వతి ఈ యొక్క అష్టావింశాని శివాని షగ్మాని అని మంత్రాన్ని విప్పి మరీ చెప్పాడు. అంటే అక్కడ నక్షత్ర సూక్తంలో నక్షత్రం గురించి చెప్పకుండా ఈ ప్రాణాలు, ఉప ప్రాణాలు, ఇంద్రియాల గురించి, మరి మనస్సు గురించి, చిత్తం గురించి, వీటి గురించి చెప్పారు. ఏంటంటే అవి ఉన్నాయి, వాటితో పాటు ఇవి కూడా ఉన్నాయి. ఇవి కొన్ని తండ్రి శరీరం నుండి వస్తాయి, ప్రభాకర్ చెప్పినట్టుగా, కొన్ని తల్లి శరీరంలో తయారవుతుంటాయి. మరియు వీరిద్దరితో పాటు ఆ జీవాత్మ యొక్క స్వాభావిక గుణాలు అనేటువంటివి తనతో పాటు కొన్ని వస్తుంటాయి. ఇక 4వది, ఎక్కడైతే పుడుతుంటారో, ఏ వాతావరణంలోనైతే ఉంటుంటారో, ఎవరెవరి సంయోగంలోనైతే ఉంటుంటారో, ఆ యొక్క వారి సంసర్గం కారణంగా వారిలో నుండి వీరిలోకి వస్తాయి. ఈ రకంగా. అంతేగాని 7 తరాలు, 7 జన్మలు అనేటువంటిది కాదు. జ్యోతి అమ్మగారు అడిగినటువంటిది ఇవి అంశములు కారణ శరీరం అని దేనినైతే అంటుంటారో, ఆ కారణ శరీరంలోని ఈ యొక్క జీవాత్మ యొక్క కర్మఫలం అనేటువంటిది నిహితమై ఉంటుంటది. కాబట్టి నిహితం అంటే అందులో ఉంచబడి పొందుపరిచి ఉండడం.
ఇప్పుడు సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఏ రకంగా అయితే మనం చూసుకుంటుంటామో ఆ రకంగా ఈ కారణ శరీరం, ఏ కారణం అయితే బీజముగా వచ్చిందో ఆ కారణమే ఈ జన్మలో అంకురితమై మన వ్యవహారం చేత ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే కారణం అక్కడికి వెళ్ళి జన్మాంతరంతో వస్తున్నటువంటిది, అది కారణ శరీరం. ఆ కారణ శరీరంతో వస్తున్నటువంటిది. ఇక ఈ దేహానికి సంబంధించినటువంటి అస్థిపంజరం మాత్రం తండ్రి శరీరం నుంచి రావడం జరుగుతుంటది. రూపురేఖలు అనేటువంటివి మనం ఇల్లు కట్టేటప్పుడు దాని యొక్క రూపురేఖలు వేసుకొని ఆర్కిటెక్ట్ తోటి నక్ష వేసుకోవడం ఏ రకమైతే జరుగుతుంటుందో, ఈ శుక్రకణం అనేటువంటి ఈ శుక్రము తోక పురుగులాగా అల్లుకుని ఆ శుక్రం కదులుతున్నటువంటి రూపం ఏదైతే కనబడుతుందో తండ్రి ఇచ్చాడు ఆ రూపం. ఈ యొక్క తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క తోక పురుగులాగా ఉన్నటువంటి తోకనేమో కాళ్ళులాగా, ఈ యొక్క తలలాగా శరీరం, ఈ అవయవాలన్నీ విచ్చుకోవడమే జరుగుతుంది. అక్కడ ఆర్కిటెక్ట్ చూపించినట్టు దాని ప్రకారంగా ఇల్లు గీటు గీసి పునాదులు తీసి ఆ పిల్లలు పాతి దాంట్లో మాలు ఏదైతే సిమెంట్, కంకర, ఇసుక, నీళ్లు కలిపి ఏదైతే మాలు పోస్తుంటారో ఆ విధంగా తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఇది యొక్క దేహ రూపం ఏర్పడుతుంటది. ఈ యొక్క దేహం యొక్క మూల రూపం మాత్రం తండ్రి శరీరం నుండి వస్తుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవును, అర్థమవుతుంది. ఈ తండ్రి శరీరంలో ఉన్నప్పుడు ఇప్పుడు సంతానం కానటువంటి వారికి ఈ యొక్క స్త్రీ యొక్క రజస్సును, ఆ యొక్క పురుషుని యొక్క వీర్యంను పరీక్షణ చేసినప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి శుక్రం నీళ్ళలాగా ఉండడం కానీ, నీళ్ళలాగా పలసగా ఉండడం కానీ, లేదంటే జలుబు చేసినటువంటి శ్లేష్మంగా ఉండడం కానీ, ఈ జలుబు చేసినటువంటి శ్లేష్మంగా ఉన్నటువంటి దాంట్లోనైతే కొంచెం ఉంటుంటాయి. ఇక ఎప్పుడైతే జలుబు తగ్గిపోయేటప్పుడు పసుపచ్చగా ఈ యొక్క శ్లేష్మం చీమిడి ఏ రకమైతే ఉంటుందో శుక్రం ఆ రకంగా ఉన్నప్పుడు దాంట్లో పరిపుష్టమైనటువంటి శుక్ర కణాలు ఉంటుంటాయి. మైక్ బంద్ చేయండి ప్రభాకర్ గారు, మాట్లాడిన తర్వాత వెంటనే మైక్ బంద్ చేయాలి. ఆ పరిపక్వమైనటువంటివి ఉంటుంటాయి. ఇప్పుడు ఆ యొక్క ప్రయోగం గురించి ఇప్పుడు పుష్పమ్మ గారు అడిగారు కాబట్టి ఈ ఉపనిషత్తుల యొక్క తర్వాయి భాగంలో అక్కడ ఉన్నటువంటి మంత్రరహస్యంది అది నమూనా వారికి పంపించాను. వారికి అర్థమైతే తర్వాత విషయాన్ని చర్చన చేద్దాం. ఇంకా అది మన విషయం చర్చ కాదు. ఇక్కడ చర్చ ఏంటంటే తండ్రి శరీరం నుంచి ఏమేమి వస్తుంటాయి, తల్లి శరీరంలో ఏ రకంగా తయారవుతుంది, ఈ శరీరానికి జన్మకు కారణం ఏమిటి, ఈ 7 తరాలు ఏమిటి అనేటువంటివి. ఈ 7 తరాలు అనేటువంటివి ఈ యొక్క నక్షత్రానికి ఎప్పుడైతే గర్భాధానమైందో, ఎప్పుడైతే శిశువు జన్మించాడో, ఈ మధ్య కాలంలో ఆ శిశువు ఏ గ్రహ నక్షత్ర సమయం అయితే జన్మించాడో, మరియు ఈ శరీరం యొక్క నాడీ విభాగం ఈ యొక్క 8 చక్రాల పేరుతోటి 6 ఇంద్రియాలు, మనసు 6వ ఇంద్రియము, 7వది ఆత్మ, 8వది పరమాత్మ. ఈ యొక్క 8 చక్రాల రహస్యం వీటితోటి ముడిపడి ఉన్నటువంటిది. ఇక స్థూలమైనటువంటి ఈ దేహం యొక్క రూపురేఖలు అస్థిపంజరం అనేటువంటిది పురుషుని శరీరంలోనే తయారవుతుంది. కాబట్టి అక్కడ శుక్రంలో శుక్రకణం అనేటువంటి తోక పురుగులాగా ఏదైతే కనబడుతుందో మైక్రోస్కోప్ తోటి, మీకు తెలియనటువంటి వారు ఓం ప్రకాష్ ఈహపరలోకంలో ఆ శుక్రంలో తోక పురుగులు ఏ రకంగా ఉంటాయి, గర్భాశయానికి ఏ రకంగా ఉంటాయి, అది చిత్రంతో సహితంగా చూపించాడు. చూడండి. తెలియని వారు నెట్ లో కూడా చూడొచ్చు. ఓం ఆచార్య, ఇప్పుడు 7 అడుగులు అనేది కూడా మళ్ళీ ఇప్పుడు దానికి దీనికి 7 అడుగులు వేరు, 7 జన్మలు వేరు. 7 అడుగులది అనేటువంటిది ఏంటంటే అన్యోన్యంగా ఉండడానికి మొట్టమొదటిది వారికి ఆహారం గురించి, బ్రతకాలి, జీవించి ఉండాలి కాబట్టి ఆహారం గురించి, ఆ రకంగా సంతానం గురించి, వంశం గురించి, మరియు అన్యోన్యత గురించి, ఒకరికొకరు అవగాహన చేసుకొని కలిసి నడవాలనేటువంటి అవి ప్రతిజ్ఞలు. అంతేగాని దానికి దీనికి సంబంధం లేదు. భీమరావు గారు అడగండి. ఓం ఆచార్య,
ఈ ద్వంద్వ సహనము అనేది ఏ వయసు దాకా ఉండాలి ఆచార్య? ఇది అప్రాసంగిక ప్రసంగం. ముందు ఈ ప్రసంగంలోనే ప్రశ్నించండి. 7 జన్మలు, ఈ యొక్క తండ్రి నుంచి ఏమొస్తాయి, తల్లి నుండి ఏమొస్తుంటది, ఏ అంశాలు ఏవి అనేటువంటి దీంట్లో అడిగితే ఇది లోతుగా అర్థమవుతుంది. అప్రాసంగిక ఓం అమ్ముని గారు అడగండి. మరి మా వంశంలో అమ్ముని గారు అడగండి, ఒకరి తర్వాత ఒకరు. ఓం. ఇప్పుడు ఈ ప్రసంగం లోపల జ్యోతిషము, నక్షత్రాలు, నక్షత్ర విజ్ఞానము, తర్వాత నక్షత్ర దేవత అని చెప్పారు. 28 నక్షత్రాల మీద ఒక ప్రమాణం కూడా చెప్పారు. కానీ మరి ఆ నక్షత్రాలను నమ్ముకోవాలా, నక్షత్రాలు ఇచ్చే ఫలితాన్ని నమ్ముకోవాలా? దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చాలా తెలివైన ప్రశ్న. పరిణామమే గ్రహించాలి. ఆ పరిణామంలోనే మార్పు రావడం గురించి దయానంద సరస్వతి పుట్టినటువంటి శిశువును ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ నక్షత్రానికి, నక్షత్ర దేవతకు ఆహుతి ఇవ్వడం, తిథికి, తిథి దేవతకు ఆహుతి ఇవ్వడం. ఆహుతి అంటే కనబడే ద్రవ్యము, నెయ్యి, సామాగ్రి, సమిధలు, ఈ మంట పెట్టడం ఇది కాదు. ఈ అగ్ని సంయోగంలో నెయ్యి ఏ రకమైతే రూపాంతరితం చెంది అణువుగా విచ్ఛిన్నమై ప్రాణిమాత్రలకు ఏదైతే మేలు చేస్తుందో, ఆహుతిగా ఏ హోమ ద్రవ్యం, సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటిది మనం ఆహుతి ఇచ్చినప్పుడు అగ్ని సంయోగంలో పడి అది విచ్ఛిన్నమై ప్రాణిమాత్రలకు ఏ రకమైతే మేలు చేస్తుందో, ఏ రకమైతే వర్షజలాన్ని శుద్ధి చేస్తుందో, ఏ రకమైతే ఈ యొక్క కాలుష్యాన్ని నివారణ చేస్తుందో, ఆ పరిణామాన్ని దయానంద సరస్వతి చూపిస్తున్నాడు. కాబట్టి మనం పరిణామాన్ని పట్టుకోవాలి, నక్షత్రాలతో మనకేం సంబంధం లేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంది అంటే, అది గర్భిణీ స్త్రీ ఆవిడ అవస్థపడి ఏదో రకంగా శిశువుకు జన్మనిచ్చింది. శిశువును పడుకోబెట్టి తను కూడా పడుకుంది. శిశువుతో తల్లి కొడుకులు అక్కడ పడుకోవడానికి ఈ గుమ్మంలో పాత చీపురు, పాత చెప్పు, కుంపటి పొగబెట్టడానికి సంబంధం ఏంటి? ఉందా లేదా? పరిణామం కావాలి. అవి పెట్టుడు ముఖ్యం కాదు. గుమ్మానికి వేపాకులు కట్టడం, మామిడాకులు కట్టడం, పైన కట్టడం, కింద పసుపుతోటి కడపను అలకడం, ఆ గుమ్మము బయట కుంపటి, చెప్పు, చీపురు పెట్టడం. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియా వస్తే అక్కడే ఆగిపోవాలి. బ్యాక్టీరియాకు మురికి అవసరం. ఆ మురికి ఊడ్చిన పాత చీపురు, విడిచేసిన పాత చెప్పు, దానికి మురికి అంతా ఉంటుంటది. కాబట్టి ఆ బ్యాక్టీరియాకు అది ఆహారం, అక్కడే ఉండాలి, బయటకు లోపలికి రాకూడదు. అందుకే అక్కడికి వెళ్ళి లేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పొగ, కుంపటి పొగ అనేటువంటిది దాన్ని తరిమేస్తుంటుంటది. ఇక మన తల మీద ఇట్లా వాలికొని లోపలికి రావడానికి చూస్తుంటే ఆ గుమ్మంలో వేలాడదీసినటువంటి వేపాకులు కానీ, మామిడాకులు కానీ మన తలకు తగిలి ఆ బ్యాక్టీరియాను లోపలికి రానివ్వవు. కాళ్ళతోటి ఆ పసుపు ముందుకు వెళ్ళనివ్వదు. ఇవి పరిణామం గురించి, అంతేగాని ఆ నక్షత్రాల గురించి ఏం సంబంధం లేదు. మూతల ఇనుప కడ్డి కూడా, ఏదైనా ఇనుప కడ్డి కూడా వేస్తారు ఆచార్య వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు. ఉన్నాను ముని గారు. ఇనుప కడ్డి ఉద్దేశం ఏంటి మనకు అర్థం కాలేదు, ఎప్పుడు చూడలేదు, తెలియదు. పలుగేస్తారు ఆచార్య, పలుగేస్తారు. అదే మీకు వేస్తుండొచ్చు, విన్నాను, కానీ అది మరి వేసింది చూడలేదు. దాని గురించి నాకు తెలియదు, చెప్పండి. కానీ అది ఏ ఉద్దేశంతో వేస్తారు? అది వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తాయి కదా స్వామి. ఇది వేరు, ఇది వేరు. ఇప్పుడు కూడా అన్నట్లా వేస్తారేమో. మళ్ళీ వారు కూడా పూర్తి చెప్పట్లేదు, ఏమో అంటున్నారు. అది కరెక్ట్. అది అందుకని పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగులు పడకుండా శబ్దం కొంత గ్రహిస్తుంది. పిడుగుల నుంచి అయస్కాంత లక్షణాలు ఆచార్య, అయస్కాంత లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి అవును, ఏదైనా ఆకర్షించడానికి, అక్కడనే ఉండడానికి కావచ్చు బహుశా. అది అయి ఉండొచ్చు. దాని గురించి నాకు అంతగా పూర్తిగా తెలియదు. అంతే.
ప్రభాకర్ గారు మీరేదో అడగాలనుకున్నారు, ఆగిపోయారు, చెప్పండి, అడగండి. అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నది ఏంటంటే కంటికి కనిపించే శుక్రకణమే శరీరాకృతి తాలుస్తుందని. శుక్రకణమే అని కాదు, ఇప్పుడు శుక్రకణమే దాల్స్తుంది అనే ఇదే నిర్ణయం అయితే గర్భాధానం అవసరం ఏంటి, స్త్రీని ఇబ్బంది పెట్టడం ఏంటి, దీనికి కారణం కావాలి కదా. ఇక్కడ అది అసమర్థంగా ఉంది కాబట్టి దానికి సహకరించడానికి, తోడుగా ఉండడానికి స్త్రీ సహకారం తీసుకొని, ప్రకృతి సహకారం తీసుకొని, భగవంతుడు ప్రకృతి యొక్క సహకారం తీసుకుంటున్నాడు. తను ఎలా సహకారం తీసుకున్నాడో ఈ వివాహం సాకుతోటి పురుషుడు స్త్రీ యొక్క సహకారం తీసుకొని ఈ శరీరం నుండి ఆ శరీరానికి వెళ్ళి అక్కడ రూపం దాల్చి శిశువుగా పుట్టడం చూపిస్తున్నాడు కదా. అదే శరీర లక్షణాలు అయితే శుక్రకణంలోనే ఉంటున్నాయి కదా తండ్రి. బాహ్య లక్షణాలు, బాహ్యంగా కనిపించే లక్షణాలు అన్ని బాహ్య లక్షణం కాదు, మూలం ఏంటంటే అస్థిపంజరం, రూపురేఖలు. రూపురేఖలు ఇవన్నీ స్త్రీ ఎవరో తెలియదు, స్త్రీ అసలు ఉన్నదో లేదో తెలియదు. అటువంటి స్థితిలోనే పురుషుని శుక్రములో ఈ జీవ కణాలను పసిగట్టడం జరిగింది. అంటే ఈ యొక్క తోక పురుగులాగా కదులాడుతున్నట్టుగా ఆ రూపాన్ని పసిగట్టడం జరిగింది. అంటే ఇది పురుషుని శరీరం నుండే వస్తున్నది అనేటువంటిది అభిప్రాయం. అదే అస్థిపంజరం అని వింటాం కదా ఇప్పుడు. అస్థిపంజరం ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ కన్స్ట్రక్షన్ లో ఈ పిల్లల సీకులు కట్టేసి దాంట్లో దాన్ని సిమెంట్ పోయడం. అదే అస్థిపంజరంతో పాటు కండర వ్యవస్థ ఏర్పాటు కూడా ఆ కణము నుంచి జరుగుతుందని నా ఉద్దేశం. ఇక అది నాకు తెలియదు, కండర వ్యవస్థ గురించి ఎప్పుడు చర్చ రాలేదు. ఈ అస్థిపంజరం గురించి అయితే చర్చ వచ్చింది. ఇక్కడ సరే మీరు జవాబు చెప్పారు, పర్వాలేదు. మరి సమాజంలో ఉన్నట్టు ఫలిత జ్యోతిషం గురించి ప్రచారం ఉన్నది, దాన్ని ఎట్లా? అది అప్రాసంగికం, అది లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదని ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే అది వర్తమానం వేరు, ఈ ఊహాగానం వేరు. అందుకే దయానంద సరస్వతి దాని నామరూపాలు లేకుండా దాన్ని ఖండించండి అనమాట. ఫలిత జ్యోతిషం వారి గేమ్ కూడా పడదు. ఫలిత జ్యోతిషమ్మును నమ్మి పనికి మాలి తిరిగే నాడు, జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానమును పాపుట కొరకై ఉద్భవించి ఓకే ఆచార్య, ఇప్పుడు ఋషి దయానందని చెప్పిన ప్రకారంగానే మనం తీసుకున్నప్పుడు మరి ఆధారంగా పేర్లు నక్షత్రాలు చెప్తున్నారు. ఈ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి నాకు అశాంతి పెట్టాలని చెప్తున్నారు. అదంతా ఊరికి ఒట్టిదే. నక్షత్రం పేరు తీసుకుంటారు కదా వాళ్ళు. అది ఉందండి ఇక్కడ జాతకం అనే దగ్గర. జాతకం ఆ జాతకం వెనకాల ఏముంది అంటే జని ప్రాదుర్భావం, ఈ శిశువు పుట్టడం, ఆత్మ పుట్టడం, తల్లి గర్భం నుంచి రావడం, అది తాను జీవాత్మది. కానీ అది వచ్చేటప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వచ్చేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, సూర్యుడు ఏ దశలో ఉన్నాడు, చంద్రుడు ఏ దశలో ఉన్నాడు, ఏ నక్షత్ర ప్రభావం చంద్రుడి మీద ఉంది, ఏ నక్షత్ర పరిధిలో సూర్యుడు ఉన్నాడు, ఆ యొక్క గ్రహ నక్షత్రాల ముహూర్తం ఆ యొక్క ప్రభావం అయితే ఉంటుంటది. అదే జాతకం. అందుకనే పుట్టినప్పుడు ఏ తిథిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ గడియలో పుట్టాడు, ఇది రాసి పెట్టడం, ఇది జాతకం. అంతేగాని ఇప్పుడు అక్షరాన్ని బట్టి జాతకాన్ని వెతకడం అది చూస్తున్నది, అది పొంతన లేనటువంటి విషయం. దయానంద సరస్వతి సంస్కార విధి నామకరణ సంస్కారంలో చెప్పిన దాని ప్రకారం ఘోషం, హ్రస్వము, అచ్చులు, హల్లులు అవన్నీ అక్షరాలు లెక్కబెట్టి పురుషులకైతేనేమో సమసంఖ్యలో, స్త్రీలకైతేనేమో బేస్ సంఖ్యలో ఈ యొక్క పేరు పెట్టడం అని ఉన్నది. ఇప్పుడు ఆ పేరును బట్టి ఇప్పటి
కంప్యూటర్లో జ్యోతిషం చూసేవారంతా మొదటి అక్షరంతో జ్యోతిషం చెప్పేస్తున్నారు. కానీ ఈ యొక్క సరి సంఖ్య బేసి సంఖ్య అనేటువంటిది పాణిని మహర్షి, పాణిని ఈ యొక్క బేసి సంఖ్య ఓం ప్రకాష్ 4.5 అక్షరాలు, ఇది బేసి సంఖ్యనే. ఎవరైతే 3 అక్షరాలు ఉంటాయో ఇక ఒక్క అక్షరం బేసి సంఖ్యనే, 2 అక్షరాలు సరి సంఖ్య, 4 అక్షరాలు సరి సంఖ్య, 6 అక్షరాలు సరి సంఖ్య, ఈ రకంగా ఇవి పెట్టాలని చెప్పాడు. మళ్ళీ ఏదైనా ఒకటి ఘోషం అంటే ఒత్తుగా పలికేటువంటిది ఉండాలి. ఖ ఛ ఠ థ ఫ ఈ యొక్క 5 వర్ణాలలో కవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, ఈ 5 వర్గాలలో మహాప్రాణం ఒత్తు అనేటువంటిది రావాలి. క ఖ ఖ ఛ చ ఛ ఒత్తు ఛ, ట ఠ ఒత్తు ఠ, డ ఢ త థ ద ధ ఈ యొక్క మొదట ఉండేటువంటివి మళ్ళీ రెండవసారి ఉండేటువంటి ఖచట థఫ గజడ దఫ ఇవి మహాప్రాణములు ఒక అక్షరం రావాలని చెప్పేసి దాంట్లో చూపించాడు. మీరు మళ్ళీ చూడండి. పేరులో రావాలా, పేరులో రావాలి, ప్రాణం రావాలా, ఒక అక్షరం రావాలి. ఓకే. అందుకని వీటన్నిటి యొక్క ఇప్పుడు జ్యోతిషం గురించి పుస్తకం తయారై దాంట్లో అన్ని మీరు ఒకవేళ ఈ ఆశ్రమం కనుక మనకు ఇస్తే యజ్ఞశాలలో నక్షత్రాలు, నక్షత్ర దేవతలు, తిథి దేవతలు అన్ని ఆ యొక్క పిల్లలకు పెట్టేసి చూడగానే కనిపించేటట్టుగా అన్ని ఏర్పాటు చేయడానికి అంత తయారైతుంది. మరి అది అనుకూలమైతే సరే సరే. ఇంకొక చివరి ప్రశ్న ఆచార్య, ఇప్పుడే క్షణం క్రితం మీరు చెప్పినటువంటి ఆధారంగా ఆ సందర్భంలో శిశువు జన్మించే సందర్భం లోపల పలానా నక్షత్రం పలానా నక్షత్ర దేవత ఉంది, వారికి మనం హోమం చేసి ఆహుతులు ఇచ్చినాం, వాటి ఫలితం ఏంటిది? అదే ఇదే అసలైనటువంటిది. దయానంద సరస్వతి చెప్పకుండానే చెప్పినటువంటిది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇది. పరిణామం మనకు కావాలి, మనకు మంచి జరగాలి. మంచి జరగాలంటే గ్రహ నక్షత్రాలకు ఆహుతిస్తే మంచి జరగదు. ఏ పరిస్థితుల్లోనైతే, ఏ వాతావరణంలో అయితే శిశువు పుట్టాడో, ఇప్పుడు అనారోగ్యానికి ఏ పరిస్థితులు అయితే తలెత్తాయో ఆనాటి పరిస్థితులను బట్టి ఆనాటి గ్రహ నక్షత్రం ఇప్పుడు ఈనాటి అనారోగ్య కారణానికి దారితీసినటువంటి గ్రహ నక్షత్రాలకు మళ్ళీ ఆ దయానంద సరస్వతి చెప్తున్నాడు, ఈ దేవతకు ఈ రకంగా ఆహుతి ఇవ్వాలి, ఈ దేవతకు ఈ పదార్థంతో ఆహుతి ఇవ్వాలని ఏదైతే చెప్తున్నాడు అది పరిణామం. వాతావరణాన్ని మార్పు చెందించడం, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. వాయువును శ్వాసగా పీల్చుకోవడం, శుద్ధి అయిన నీటిని సేవించడం, మంచి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని సేవించడం, ఈ రకంగా. ధన్యవాదాలు. ముని గారు, దేవముని గారు చాలాసేపటి నుంచి చూస్తున్నారు, చెప్పండి. ఎప్పుడైతే పురుషులలో వీరకణం ఉంటుందో ఆ దాంట్లో పరమేశ్వరుడు ఒక జీవిని పంపిస్తేనే కదా జీవాత్మ అవుతుంది, లేకుంటే జీవాత్మ కాదు. అది మళ్ళీ చెప్పండి. ద్రవమే కదా. మళ్ళీ చెప్పండి. పురుషునిలో వీర్యం అనేది ఒక ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థంలో పరమేశ్వరుడు ఒక జీవి ఇస్తేనే అది జీవాత్మ అవుతుంది, లేకుంటే జీవాత్మ కానే కాదు కదా. పుష్పమ్మ గారు సమాధానం చెప్పండి. ఈ శుక్రం ఏమిటి? ఎవరు చెప్తారు? అన్నం యొక్క చివరి సారాంశం. అర్థం కావట్లేదా? అన్నమును ఒలిసి కనబడే రూపాన్ని మలమూత్రంగా విసర్జింపజేసి కనబడని అన్న రసమును రక్తమును మాంసమును మజ్జను మేధను అస్థిని శుక్రం. ఆ శుక్రంలో ఒక్కసారి ఆ శుక్రం వెలువడినప్పుడు దాంట్లో ఎన్నో వేలు ఉంటాయి, కానీ ఈ శుక్రకణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి అండము మాత్రం ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తుంటది. కాబట్టి ఒకే ఒక జీవాత్మ అండంలో ప్రవేశిస్తుంటది. ఆ ఒక్క జీవాత్మను మాత్రమే అండం గర్భాశయానికి తీసుకెళ్తుంటది. అంటే ఈ శుక్ర రూపం, ఈ జిగట రూపం ఏదైతే ఉందో ఇది
శుక్రకణం జీవాణువుల యొక్క సంయోగం అన్ని కలిస్తేనే ఉంటుంటది ఆ పదార్థం. ఇప్పుడు పదార్థం ఏదైనా కూడా దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలో చెప్తున్నాడు కదా, స్థావర జంగమం. ఈ నదులు గాని గుట్టలు గాని కనిపించే స్థూల రూపం, కదలకుండా ఉండేటువంటిది స్థావరం జగత్తు, కదులుతూ ఉండేటువంటిది ఈ జంగమ జగత్తు. స్థావర జంగములు, స్థావరం అంటే స్థిరంగా ఉండేటువంటిది, జంగమం అంటే కదలాడేటువంటివి. ఈ రెండు దేహధారణతోటి ఉన్నటువంటి అన్నిట్లలో జీవాత్మే ఉంది. ఈ లైట్ లో కూడా జీవాత్మ ఉంది, ఈ టేబుల్లో జీవాత్మ ఉంది, మన వెంట్రుకలో జీవాత్మ ఉంది, అంతా ఈ జీవాత్మమయం. అందుకని భగవంతుడు శుక్రం అనేటువంటిది ఒక పదార్థము, దాంట్లోకి భగవంతుడు పంపించడం, ఇదంతా ఏంటంటే బుద్ధి విరుద్ధమైనటువంటి విషయం. శుక్రంలోనే జీవాత్మ ఉంటుంటది, ప్రయాణం చేసేటువంటిదే. ఇప్పుడు దీనికి కారణం చెప్పాల్సి వస్తుంటది. దేవుడు ఏ రకంగా ఉన్నాడు, దేవుడికి శుక్రంలో చెప్పించాల్సిన అవసరం ఎలా వచ్చింది, ఎలా చెప్పించాడు, ఇవన్నీ వస్తాయి. కానీ అక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే పంచమహాభూతాల నుండి అన్నపానీయాల నుండి పురుష శరీరంలోనే శుక్రం తయారై గర్భధానానికి వెళ్ళడం, ఇది చూపిస్తున్నాడు. కాబట్టి దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 8వ సముల్లాసం సృష్టి విద్య విషయంలో, మరియు 2వ సముల్లాసం ఈ యొక్క స్త్రీ బ్రహ్మచర్యం పురుష బ్రహ్మచర్యం అని విత్తనాన్ని భూమిని శుద్ధి చేసే బ్రహ్మచర్యంతో శుద్ధి చేస్తున్నటువంటి రహస్యం, సంస్కార విధి, గర్భాధాన సంస్కారం, ఇవన్నీ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇవన్నీ ఇహపరలోకంలో పెట్టాడు, చిత్రాలతో చూపెట్టాడు, ఇహపరలోకంలో చూడండి. ఓం ఆచార్య, ఇప్పుడు స్త్రీ గర్భధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 నెలల వరకు అది పిండంగా ఎదుగుతుంది ఆచార్య. అది మాంసం ముద్దనే, తర్వాత జీవాత్మ వస్తుందని కొందరు అంటారు ఆచార్య. దీనికి ప్రమాణం ఏంటి? అది చెప్పట్లేదు. ఇదంతా బుద్ధిహీనత. ఎందుకు అని అంటే పిండం అయిన తర్వాతనే, ప్రసవంలో ఆ యొక్క పిండమే బయటకు వచ్చి వచ్చినప్పుడు ముక్కు శుభ్రం చేస్తేనే శ్వాస ఆడుతుంటది, అప్పుడే సుయీం అనేటువంటి శ్వాస శబ్దం వస్తుంటది, కాబట్టి శిశువు అనబడుతుంటది. అప్పటి వరకు జన్మించినటువంటిది శిశువుకు దాని పిండమని అంటారు. సజీవంగా ఉందా నిర్జీవంగా ఉందా, పిండముగా ఎదగడానికి, ఆహారం తీసుకోవడానికి అమ్మగారు ఇంటికి చుట్టం రావడం, ఒక వస్తువు తీసుకురావడం, వస్తువు కూడా తీసుకొస్తేనే వచ్చింది, ఆ చుట్టం కూడా ఇష్టపూర్వకంగానే మనం తీసుకొస్తేనే వచ్చాడు. ఇప్పుడు ఇద్దరి రావడంలో తేడా ఏంటి? చుట్టము మనల్ని వినియోగించుకుంటాడు, వస్తువును మనం వినియోగించుకుంటాం. తేడా ఏంటి అంటే వస్తువుకు అది జడం కాబట్టి దానికి ఏమి మా అతిథి మర్యాదలు అవసరం లేదు. చుట్టంకు మాత్రం మనం నీళ్ళు ఇవ్వకపోతే తప్పుపడతాడు, భోజనం పెట్టకపోతే తప్పుపడతాడు, మరి నానా ఇబ్బంది పడతాడు. అర్థమవుతుంది కదా. అందుకని ఇక్కడ ఈ దృష్టాంతం ఎందుకు వచ్చిందంటే 3 నెలలు అని అంటున్నారు. 3 నెలల వరకు పిండం ఎలా ఎదిగింది? నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నటువంటిది వాళ్ళు హిందీలో సినిమా తీసినటువంటి వాళ్ళు వాటర్ అనేది ఒక సినిమా తీశారు, ఫైర్ అనేది ఇంకొక సినిమా తీశారు. దాంట్లో నిన్న చెప్పుకున్న ప్రకారం ఏంటంటే జీవాత్మ వెళ్ళనప్పుడు, వాళ్ళు స్త్రీలే కలిసినప్పుడు, అక్కడ గర్భాశయంలోకి రజస్సు మాత్రమే వెళ్ళినప్పుడు, దాంట్లో జీవాత్మ లేనప్పుడు అది అవిసిపోవడం జరుగుతుంటది. కుళ్ళిపోవడం, నల్లగా కుళ్ళిపోయినట్టుగా ఆ మాంసం ముద్ద బయటకు రావడం వల్ల దేవుడు దయ్యం పట్టింది, అది చేతబడి చేశారు, కులదేవత అలిగింది అని చెప్పేసి ఊరిలో మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో దానికి కారణం ఇది. జీవాత్మ లేకపోవడం, ఇంకా మునుముందుకు వెళ్ళకపోవడం. మీరు అంటున్నారు పిండంగా ఎదిగింది అంటున్నారు. మళ్ళీ పిండంగా ఎదిగినప్పుడు మళ్ళీ దాంట్లో జీవాత్మ చూపించాల్సిన అవసరం ఏమున్నది?
జీవాత్మ శరీరంలో ఎలా జరుగుతుంటది? ఆ పిండంకు తల ఉండాలా, ఉండకూడదా? ఆ తలకు కళ్ళు, ముక్కు, చెవులు ఉండాలా, ఉండకూడదా? దానికి నోరు ఉండాలా, ఉండకూడదా అనేటువంటిది, బుద్ధి ఎదగాలా, ఎదగకూడదా అనేటువంటిది ఏ ఉద్దేశంతో ఆ పిండం ఎదిగింది? ఇవన్నీ కారణ శరీరంతో జీవాత్మ వస్తుంటది కాబట్టి, జీవాత్మ యొక్క కర్మఫలం ఉంటుంటది కాబట్టి, ఆ కర్మఫలానుసారంగానే ఒక తల ఉండాలా, రెండు ఉండాలా, రెండు కన్నులు ఉండాలా, ఒక కన్ను ఉండాలా, మూడు కన్నులు ఉండాలా అనేటువంటిది అంతా జీవాత్మ కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది. అది వాళ్ళు చెప్పిన దానికి ఏ ఆధారం లేదు. బయటకెళ్ళి చొప్పించేదే నిజమైతే, బయటకెళ్ళి చొప్పించేదే నిజమైతే, మరి ఈ 1 నెల, 2 నెలలు, 3 నెలల వరకు ఎదిగినటువంటి పిండము, అది పిండం అనడానికి ఆధారం ఏంటి? పిండం అని దేనంటారంటే పండిన దాన్ని పిండం అంటారు. ఈ పండు కూడా అదే, పండుగ కూడా అదే, పరిపక్వమైన దాన్ని. మరి అంటే దాంట్లో చలనం ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇందాక ఇవాళ చెప్పుకున్నటువంటి ప్రకారం ఏంటంటే, శుక్ర కణం ఎలా తయారవుతుందని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ ఏంటంటే వంశపరంపరంగా ఏమైనా వస్తాయా, గుణగణాలు వస్తాయి. దయానంద సరస్వతి చెప్పేది అదే, మనం మాట్లాడుకుంటున్నది అదే. కానీ ఈ యొక్క జీవాత్మయే లేకుండా పిండం లాగా ఎలా ఎదిగింది 3 నెలలు? ఇప్పుడు దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు, మీరు గర్భధారణ సంస్కారం మళ్ళీ చూడండి. ముఖము దగ్గర ముఖము, కాళ్ళ దగ్గర కాళ్ళు, చేతుల దగ్గర చేతులు, ఈ రకంగా కలిసినప్పుడు వారు ఎప్పుడైతే శుక్రం విడుదలవుతుంటుందో, స్త్రీ బాహ్య కుంభక ప్రాణాయామం చేసి లోపలికి నిగ్రహించుకోవాలని చెప్తున్నప్పుడు, అక్కడ జీవకణం ఉంటేనే, దయానంద సరస్వతి రాస్తున్నది ఏంటంటే, ఆ గర్భాధానం అవుతూ ఉంటేనే వాళ్ళు ఒకవేళ విదుషీమణి గనక అయితే ఆమెకు అప్పుడే తెలుస్తుంది గర్భం నిలిచిందని. లేదంటే 2వ నెల ఆ మాసిక ధర్మం రాకపోతే అప్పుడే తెలుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాసిక ధర్మానికి కారణం స్త్రీలో కనిపించేటువంటివి, ఈ యొక్క కుడివైపు అయితే పురుషుడని, ఎడమవైపు అయితే స్త్రీ అని చెప్పేసి అవయవాల యొక్క ఈ యొక్క వ్యత్యాసం కనిపించడం, మరియు వారికి వాంతులు రావడం. వాంతులైతే కేవలం రజస్సుతోటి మాంసపిండం లాగా ఉన్నా కూడా ఏంటంటే గర్భాశయంలో ఉబ్బెత్తుగా కనిపించి దాని యొక్క వికారంతో వీరికి తినడం మీద రుచి ఉంచగా వాంతులు అయ్యేటువంటిది సహజం. ఆ రకంగా అయినా జీవాత్మ ఉన్నా అవుతుంది, జీవాత్మ లేకున్నా అవుతుంది. వాంతులదైతే రావడం కొంతవరకు. ఇక వాంతులది ప్రత్యేకంగా గుర్తించేది ఏంటంటే జీవాత్మ ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఆ జీవాత్మ యొక్క అభిరుచి వేరు, ఇష్టాయిష్టాలు వేరు. ఈ యొక్క గర్భం దాల్చినటువంటి స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలు, అభీష్టము వేరు. ఇవి రెండు భిన్నంగా ఉంటుంటాయి కాబట్టి వాంతులు అవుతుంటాయి. అర్థమవుతుంది అమ్మగారు? ఇవన్నీటికి కారణం జీవాత్మ ఉండడం వల్లనే జరుగుతుంటది. జీవాత్మ లేకపోతే పిండంలో ఎదగదు. అది మాంసం ముద్దగా కుళ్ళిపోయినటువంటి నల్లగా ఆ రూపం మారిపోయి దుర్వాసన వస్తూ అది వెళ్ళిపోతుంటది, బయటకు గర్భస్రావం అవుతుంటది. ఆమెకు అసువిధగా కూడా అనిపిస్తుంటది. పురుషుని వీర్యకోశంలో ఉండే శుక్రకణాలన్నీ జీవాత్మలే ఆచార్యజీ. వేల కొద్ది శుక్రకణాలన్నీ జీవాత్మలే అనేది అక్కడి నుంచే గర్భాధానం అవుతుంది. ఎన్ని ఉన్నా అన్ని పని చేయవు కదా, ఒకటే పని చేస్తుంది కదా. అన్ని పని చేస్తాయి, అన్ని జీవకణాలు పని చేస్తాయి. కానీ అక్కడ గర్భాశయంలో అవకాశం లేదు కాబట్టి అక్కడ నుండి అనుమతి వస్తుంది ఎదుర్కోలుగా తీసుకెళ్ళడానికి. మీరు ఎంతమంది వచ్చినా సరే, ఇప్పుడు పిల్లవాడిని ఎత్తుకపోవడానికి వస్తుంటారు కదా పెళ్లి కోసం, అక్కడ కనబడ్డ వాళ్ళందరిని ఎత్తుకపోతారా? అందులో అక్కడ చూపిస్తున్నారు. అక్కడ అంతే, ఇంకేం లేదు. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. విశేషంగా ఈరోజు
ఇంకా లోతుగా అంటే ఎంత లోతు పోనా అంత లోతు పోతున్నాము. జీవకణం ఏంటిది, శుక్రం ఏంటిది, శుక్రాణు ఏంటిది, శుక్రములో కనబడే తోకమురిగి ఏంటిది, అసలు తల్లి గర్భంలో ఏమొస్తున్నది, ఎప్పుడు పిండం అవుతున్నది, అన్ని పిండానికి కళ్ళుంటాయా చేలుంటాయా, రహస్యం లోపలికి బాగా వెళ్తున్నాము. తర్వాత ఏడేడు జన్మల బంధం ఉంటుందా వచ్చిన జీవాత్మకు, కర్మఫలం ఏ విధంగా ఉంటుంది, చాలా విషయాలు ఈరోజు వచ్చాయి. తర్వాత నక్షత్రం ఏంటిది, నక్షత్ర దేవత ఏంటిది, ఈ జ్యోతిషానికి జ్యోతిష్ శాస్త్రానికి ఫలిత జ్యోతిషానికి సంబంధం ఏంటిది, చాలా విషయాలు వచ్చాయి. ఆ ప్రశ్నలు కూడా సమాధానం చాలా చక్కగా సమాధానం లభించదని నేను భావిస్తున్నాను. వారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణవముని ఈ ఎపిసోడ్ గురించి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. దూరభాష ద్వారా సంబంధం కలపండి. ఎవరికైనా మాట్లాడితే ఆ విషయం తెలుస్తుంది. భీమరావు గారు సంధ్య భీమరావు గారిది ప్రణవముని కదా ఈరోజు కొత్త దాని ప్రకారం కన్నా భీమరావు గారు చేయించండి. ఆచారి కొత్త వారు ఒక్క నిమిషం ఆచార్య, నేను మీరు సంధ్యా యొక్క బ్రహ్మ సాక్షాత్కారం ఆ నాటకంలోని పూర్తిగా నేను కంప్లీట్ గా ప్రారంభం నుంచి చివరి దానికి శాంతి పాట దానిక మొత్తము రాశాను. దీన్ని మధ్యలో ఒక్కొక్క ప్రకరణ అనుసారంగా సమయం ఉంటే ఒక్కొక్క దాని గురించి దాంట్లో సంధిలో కలిపి చెప్తాను. మొత్తం సంధి చెప్పినప్పుడు కనీసం 25 నిమిషాలు అవుతుంది అర్థశాతంగా చెప్పారంటే. చేయించండి, సమయం ఉన్నది చేయించండి. భీమరావు గారు రేపు చేయిస్తారు. ఇప్పుడు చేయించమంటారు రాజాని? చేయించండి. ఓకే, ధన్యవాదములు. అత వైదిక సంధ్యోపాసన ప్రణవమని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడను. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణ కొరకు ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, నేను ధన్యుడును. ఓం సత్యం యచక శ్రీర్మై స్త్రీ శ్రేతాము స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలోనే ఉండేట్లు ఆశీర్వదించు స్వామి. అత ఆచమన మంత్రాహ. గర్భములో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దెబ్బకలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచేసినందున శిశువు అభ్యర్థన. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. యజుర్వేదము 36 మంత్రము, 36వ అధ్యాయము 3వ మంత్రం. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకముగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో తొలగింపజేయము స్వామి. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయి. అత అంగస్పర్శ మంత్రాహ. భావము, భావ వ్యక్తీకరణ కారణంగా ఈ మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణము సందర్భము సహేతుకం. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించు స్వామి. ఈశ్వరోవాచ. తదాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఎలా ఉండగలవు. కాబట్టి ఈ ఇంద్రియాలను కాలక్షేపం కొరకు తోడుగా తీసుకెళ్ళు. ఓం వాక్ వాక్. ఏదైనా
మాట్లాడాలి మాట్లాడాలి, చెప్పాలి చెప్పాలని, మాట్లాడే వరకు చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక తృప్తికరం, ఒక ప్రశాంతత. తర్వాత భక్ష చింతన, అవివేక బుద్ధితో అభీష్ట పదార్థ సేవనము, జీవహింస అనారోగ్యమని, మృత్యువని, దుఃఖము అసంతృప్తికి కారణమని, మరి వివేక బుద్ధితో మోక్షానందము, స్వనియంత్రణలో ఆరోగ్యము, అహింస, దీర్ఘాయువు, తృప్తికర జీవితం అని అనుభవబద్ధంగా తెలుసుకోవడం. ఓం ప్రాణ పీల్చుకున్న గాలిని వదలాలని, వదిలిన తర్వాత మళ్ళీ శ్వాసను పీల్చాలని ఒక వ్యాకులత, ఒక అసంతృప్తి. శ్వాస ప్రశ్వాసలు పీల్చి వదిలిన అనంతరము ఒక తృప్తికరమైన, ఒక ఆనందకరమైన జీవితము. ఓం చక్షుషు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదానిని చూడాలి చూడాలి, ఒక ఆతృత, అసంతృప్తి జీవితము. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక సంతోషం. ఓం శ్రోత్రం, ఇందులో ఏముంది అందులో ఏముంది, అది ఇది ఏదో వినాలి అనే తాపత్రయము, ఒక అసంతృప్తి. విన్న తర్వాత ఒక తృప్తికర జీవితం. శ్రవణ చతుష్టయం అనగా ఏమిటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కార రహస్యాలను అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం, యజుర్వేదము. నా ప్రారంభ బుద్ధి నన్ను జన్మకు భౌతికంగా ఒకవైపు దిగదారుస్తూ ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజా జప ఉపాసన ధ్యానము పేరుతో ధర్మోపదేశకులను, వేద పండితులను, యోగ గురువులను మరియు పురోహితులను పంపి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవటము చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం, అప్సంత సంత్వాప విశంతుకు ఓషధి రూతప, యజుర్వేదము 20:19. ప్రాణిజాతుల హృదయ అంతఃకరణములో కొలువై ఉండి సర్వజీవులకు ఉచిత అనుచిత ప్రేరణ ప్రోత్సాహాలను, శంక భయలజ్జాలను, హెచ్చరికలను కలిగిస్తున్నావు. ఈ విషయాన్ని అనుభవభేదంగా తెలుసుకోవడం స్వామి. ఓం కంఠ అంశో గ్రీవాశ్చ శ్రోణి, యజుర్వేదం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల దిగువ స్థానములో అన్నపానీయాల, జలశ్రాముల అవగాహన రహస్యాలను తెలుసుకోవడం గమనార్హం. ఓం శిరోదేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి శివో అన్నమతో మనః, అథర్వవేదం. ఈ శిరస్సు దేవనిలయము, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనస్సు యొక్క జీవితము అని తెలుసుకోవడం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుర్మే బలం ఇంద్రియం, యజుర్వేదం. నా బాహుభుజముల బలవర్తంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదా ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ, యజుర్వేదం. అస్తం మే కర్మ వీర్యం, యజుర్వేదం. కరచరణాల వేళ్ళు హర్షసు ఉత్సాహముల ప్రకృష్టానంద యోగ సహనము, అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థం ఫలము నీతమైందని అనుభవభేదంగా తెలుసుకోవడం. అత మార్జన మంత్రాహ ఆత్మ సాక్షాత్కారం. ఓం భూ ఉనాదు శిరసి, జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత ఈశ్వర ఉవాచ, నీవు నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో.
ఓం భువ పునాతు నేత్రయో జీవాత్మ. ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీ ద్రష్ట అద్రష్ట ప్రకృతి రూపాలను నీకు కుశాగ్ర బుద్ధితో మంచి చెడులను మూల్యాంకనం చేసుకొని సుఖదుఖములకు మూల కారణమును తెలుసుకో, సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే జీవాత్మ. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ కంఠములోని గుంత స్థానంలో జరిగేటువంటి ఆవాగమనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకలి దప్పికలను నియంత్రిస్తూ వాటిని జయించు. ఆధ్యాత్మిక విద్యను తెలుసుకో. అందువలననే కంఠకుబేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం. స్వయం సుఖానందమే జీవన్ముక్తి మోక్ష అవస్థను తెలుసుకో. ఓం మహాపునాతు హృదయే జీవాత్మ. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ సందేశం. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొంది దేవుని పట్ల పరమాత్ముని పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. యోగము యాగము త్యాగము చేస్తూ అక్రియ ధ్యానం ఉపాసన తీరు పురుషార్థములో ఈశ్వరానుభూతిని సంపాదించుము. కనబడే ప్రకృతి వెనుక ఉన్న కనబడని నిరాకార పరమాత్మ తత్వాన్ని అనుభవపేతంగా తెలుసుకో. ఓం జన పునాదునాభ్యాం జీవాత్మ. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? పరమాత్మ. పునాదునాభ్యాం అంటే నాభిచక్రంలో సంయమనము ధ్యానము చేయడం ద్వారా నీ జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిచక్రే కాయభూహ జ్ఞానం యోగ దర్శనం. ఈ తిని త్రాగి విసర్జించే ఏమిటి స్వామి అని ఆలోచిస్తే రహస్యము తనకు తానుగా బోధపడుతుంది. ఓం తమ పునాదుపాదయో జీవాత్మ. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? పరమాత్మ. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే నీచాతి నీచమైన నిమ్న స్థితి నుంచి పైకి రావాలనే ఊర్ధ్వ స్థితికి పోవాలి అని తెలుసుకో. జంగాభ్యాం పదభ్యాం ధర్మం అస్మి శివిరద ప్రతిష్ఠిత యజుర్వేదం. 2 పాదముల తుంటెముకల మధ్యలో నేను ఈ జీవాత్మను వెన్నెముక క్రింది భాగంలో ఉన్నానని తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి జీవాత్మ. ఓ అవినాశి పరమాత్మ పునాతు శిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభూతి తెలుసుకొని ఉపాసనా ధ్యానము చేస్తూ ధన్యుడు అవుతావు. సత్యస్యాపి హితం ముఖం యజుర్వేదం అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది అని గ్రహించుకోవడం. యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం యజుర్వేదం. తెల్లగా కనిపిస్తున్న ప్రకాశము స్వరూపము పురుషుడను నేను అని తెలుసుకో. పురీష వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేత యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇప్పుడు ఇక్కడ ఉండవలసిన వాడవు కావు. ఎక్కడికైతే నీ పూర్వజులు ఇక్కడి నుంచి తరించి వెళ్ళిపోయారు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు స్వామి. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నీవి కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే. నా శక్యతే వర్ణయితుం గిర తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే.
మైత్రాయనం ఉపనిషత్తు. ఓం కం బ్రహ్మ జీవాత్మ, ఓ సర్వవ్యాపక జగదీశ్వర పరమాత్మ. పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉన్న ఆ నిరాకార ఈశ్వరానుభూతిని అనుభూతంగా తెలుసుకో. అష్టచక్ర నవద్వార ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయే కోశే సర్గో జ్యోతిష వృత అతరణం వేదం. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ద్వారాలు, ఇంద్రియముల అయోధ్యాపురము ఈ శరీరం. ఇందులో స్వర్గమయ ఆవాస జ్యోతితో ఆవరించి ఉందని తెలుసుకో. 7 అంతస్తులు అంతర్యాత్ర ప్రాణాయామంత్రాహ. ఓం భూః సహస్రార చక్రము ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త అనుభూతి మరియు స్వయం సుఖ స్వరూప అవస్థలు పొందడం. ఓం మహః అనాథ చక్రము పరమాత్మని తన్మయత్వ భావము పొందడం. ఓం జనః మణిపూర చక్రము దేహిని సాక్షి వలె దేహమును దేహి చూడడం, అనగా అమృతస్య నాభిహి అతర వేదము అంటే ప్రసవంలో శిశువు తెచ్చుకున్న తల్లితో పేగు బంధము వలె పరమాత్మతో జీవాత్మ గల బంధాన్ని తెలుసుకో. ఓం తపః స్వాదిష్టాన చక్రము దేహము క్రింది వైపు నుండి పైకి కనబడని నిరాకార ఆత్మ ఒక రూపంలో వెళ్ళడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తిరీయ ఉపనిషత్తు. ఈ శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ప్రాపంచిక సుఖ దుఃఖాలకు అభావంలో ఆనందమగ్నమై పరమాత్మ ఆనందంలో ఉంటుందని తెలుసుకో. తర్వాత యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చేత నవతిష్ఠేత బాహు పరమం గతిం కఠోపనిషత్తు. శుద్ధ మనస్సుతో 10 సూక్ష్మ ఇంద్రియాలతో జీవాత్మ ఉంటాయి. బుద్ధి ఆత్మ నిర్మల స్థిరచిత్తంతో ఉంటుంది. ముక్తావస్థలో ఇదే మోక్షావస్థ అని తెలుసుకో. ఇది సంధ్యోపాసన ప్రథమ భాగం. అత సంధ్యోపాసన ద్వితీయో శ్వాస రెండో భాగం. నిన్న సాయంత్రము ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమై వారు ఉపయుక్త పురుషార్థంతో ఈశ్వర దివ్యానుభూతిని పొందుతూ మోక్ష స్థితికి వెళ్ళారు. అసఫలమైనటువంటి వారు సఫలం కావాలని అగమర్చన పాప నివృత్తి కొరకు ప్రార్థన గమనార్హం. అత అగమర్చన ప్రకరణం 10వ మండలము 190వ సూక్తము ఋగ్వేదము చివరి సందేశం. దుఃఖజన ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానం ఉత్తరోత్తరుపాయే తదనంతరపాయాత్ అపవర్గ న్యాయ దర్శనము ప్రమాణం. అసంతృప్తిలో దిగజారి ఇక భౌతిక స్థలం నుండి దిగజారుటకు అవకాశం లేని స్థాయి అంటే దుఃఖ నివృత్తి బట్టి పాప ప్రవృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుట్రలు కుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలో అధోపతనము, జన్మ కులవృత్తి అందు ఏహభావము మొదలగునవి. వాటి నుండి ఆత్మికోన్నతి పొంది జీవన్ముక్త అవస్థ కోరిక ప్రతి జీవాత్మ యొక్క పరమలక్ష్యము. ఈ ఉద్దేశ పూర్తికై స్వామి దయానంద సరస్వతి వైదిక సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం ద్వారా సమస్త మానవ మాతృలకు ప్రసాదించిన దివ్య సందేశము. ఇది గొప్ప వరం.
అగమర్శనం అంటే ఏమిటి అంటే సృష్టికర్త పరమాత్మని యొక్క సృష్టి ఉత్పత్తిని చింతన మననం చేస్తూ పరమాత్మ జీవుని కర్మలను సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో సాక్షిభూతంగా చూస్తున్నాడు తెలుసుకొని పాప నివారణార్థము ప్రార్థనలో పాల్గొంటూ గతాన్ని మరిచి వర్తమానమందు భవిష్యత్తును సద్వినియోగం చేసుకోవాలి అని నిర్ణయించి మళ్ళీ పాపం చేస్తే పరాజయం తప్పదని తెలుసుకొని అడుగులు ముందుకు వేయడం. ఓం ఋతంజ సత్యంజాబీద తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదరి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చత్సమిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమతో స్వహ. వైదికము అవైదికముల తారతమ్యం ఏమిటి అని ఆలోచిస్తే మహర్షి దేవదయానందుల వారు మరియు పూర్వపు జైన బౌద్ధ మత గురువులు ఆ తర్వాత వచ్చినటువంటి గురువులు కూడా అవతారవాదులు అందరూ కూడా ఆధ్యాత్మిక విషయంలో చింతన లోపల మనసుకే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనసు అంటే ఏమిటి? ప్రమాణము ఇమానేయాని పంచేంద్రియాని మనశిష్టాని మే హృది అథర్వేదము. పంచ ఇంద్రియాలతో మనస్సు 6వ ఇంద్రియముగా తెలుసుకోవాలి. మరియు మనసు జడమని జడ పూజ అవైదికమని గ్రహించాలి. కపిల మహర్షి మనసు గురించి తెలియజేస్తూ స్వత్తరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం తన్మాత్రేభ్యః స్థూలభూతాని పురుష ఇతి పంచవింశతి గణః. సాంఖ్యాదర్శనము 1:61. పురుష అనే శబ్దాన్ని విస్తారంగా వివరిస్తూ సత్యాది ప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్యా ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన తత్వాలని పరిచయం చేస్తూ నూతన చైతన్య శంకారవాన్ని పూరించి చేతన పరమాత్మను పూజించాలని ఆర్య సమాజం ఋషి దయానందుల వారి సిద్ధాంతం. అందుకే ఈ బ్రహ్మ సంధ్యాలోపల 2వసారి శన్నోదేవి ఆచమన మంత్రాన్ని పఠింపజేయడము, ఆ చేతన పరమాత్మను ఉపాసిస్తూ జీవాత్మను ఆస్వాదిస్తుంది. పరమాత్ముడు అన్ని దిశలలో నుండి రక్షిస్తున్నారని ఈశ్వరుని ఆశ్వాసనం గమనార్హం. ఓం అత మనసా పరిక్రమ మంత్రాః. ఓం ప్రాజీదిగగ్ని రధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. అన్ని దిశలలో లోపల బయట సర్వాంతర్యామి రూపంలో ఉన్న పరమాత్మను జీవాత్మ అంతర్లోతుగా తెలుసుకుంటున్నది. ఈ సందర్భంలో తూర్పు దిశలో అగ్ని రూపమై అధిపతి అయి చంద్రహాస కొడవలిగా ఆదిత్య కిరణాల ద్వారా సర్వ ప్రాణులను హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరాజీ రక్షితాపితరిశవం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడుగా అధిపతి అయి సృష్టిలోని వంకర టింకరగా కుటిలంగా కుతంత్రగా నడిచే ప్రాణుల నుండి తల్లిదండ్రుల వలె కంటికి రెప్పలా కాపాడుతూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ప్రదీజీ దిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషమహం దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పడమటి దిశలో వరుణుడిగా అధిపతి అయి సృష్టిలోని
ఆహార ధాన్యాలలో పొట్టుతో ప్రాకులాడే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలియజేస్తూ అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ఉదయజేది సోమాధిపతి ధ్వజో రక్షిత అశనిరిషమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేట్యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ఉత్తర దిశలో తూముడుగా అధిపతిగా ఉండి స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాతమై విద్యుత్ మెరుపులతో పాడి పంటలను సస్యశామనం చేస్తూ రక్షిస్తుడని తెలుసుకోవాలి. ఓం ధ్రువాదిక్ విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరదేశమహం దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం దిష్మస్తం మోజం మే దద్మః. క్రింది భాగంలో అధిపతి అయి విష్ణు రూపంలో ఉండి సమస్త భూగర్భ విషవాయువుల జల కాలుష్యాన్ని నివారణార్థము వృక్ష వనస్పతి వివిధ ఔషధముల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి చిత్రో రక్షిత వర్ష విషమః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. పై దిశలో బృహస్పతిగా అధిపతి అయి ఉండి ఆకాశ సముద్రం నుండి అమృత వర్షాన్ని కురిపింపజేసి అనేక రకాల రోగాలను నయం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఈ విధంగా పరమాత్మని మనసా పరిగణ మంత్రాల ద్వారా ఉపాసించిన అనంతరము ఈశ్వరుడికి అతి సమీపంలో చేరుకోవాలని తపడతోటి ఉపస్థాన మంత్రులు ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. పరమాత్ముడు అన్ని దిశలలో ఉండి నన్ను రక్షిస్తున్నాడని తెలుసుకొని మరింత సమీప అవస్థలో చేరుకోవడానికి ప్రార్థన. ఓం జాత వేద చేసినవామసోమ మరాతీయతోనే దహాది వేద సనగ పరిషది దుర్గాని విశ్వా నావేవ సొంతం దురితాగ్ని. ఓ పరమేశ్వర, ఉత్పన్నమైన సర్వ ప్రాణుల చేత ఎరింగబడు మేము మా సర్వస్వాన్ని సమాజ ఉన్నతి కొరకు సమర్పిస్తున్నాము. ఎవరైతే లోభమో కామమో క్రోధము చేత ధనాన్ని త్యాగం చేయదారని వారిని ధనమును నిశ్చితంగా నశింప చేద్దామని ఎరుగుదాం స్వామి. ఓ ప్రకాశ స్వరూప పరమాత్మ, ఎలాగైతే భయంకర అలల మధ్యన సముద్రములో కుశల నావికుడు అవలీలంగా నౌకను గమ్యం చేస్తున్నట్లే నీవును మా దుఃఖ దౌర్బల్య సమస్యల నుండి తరింపజేసి చేస్తున్నావని తెలుసుకోవడం. ఓం చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ. ఓ వర్ణీయ ప్రకాశ అగ్ని స్వరూప పరమాత్మ, ఇంద్రియాల ఉత్కర్షంతో కన్నులకు విందుగా చిత్ర విచిత్రమైన సకల అండపిండ బ్రహ్మాండం యొక్క ద్విలోక భూలోక అంతరిక్ష లోకాలని కాపాడుతున్న సూర్యుడు ఆత్మగా తెలుసుకొని జగత్తునంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు. కాబట్టి విశ్వమంతా జగత్ అంతా స్థిరముగా ఉంటుందని గ్రహించడం. ఓం ఉదిత్యం జాత వేదం దేవం మహంతికేతో అదృశ్యే విశ్వాయ సూర్యం. ఓ పరాత్పర, ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న ఓ దివస్వరూప, నీ కిరణములు తీసుకొని పోతున్నాయి ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుడు దృశ్యాన్ని గమనించాలని గమనార్హం. ఓం ఉద్భయం తమసత్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవద్రాసూర్య మగన్మ జ్యోతిరుత్తమం. మనమంతా
అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మోన్నతి వైపు చూసుకోవాలని, తర్వాత ఆధ్యాత్మిక దాయకులైన గురువుల నుండి ప్రేరణ పొందాలని, నేటి వరకు అందరము ఈ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యుని వద్దకే చేరుకోవాలని తెలుసుకోవడం గమనార్హం. ఈ దినమంతా వ్యావహారికముగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే నేను చేరుకోవాల్సిన స్థానానికి చేరుకోలేకపోయాను, కాబట్టి సంధ్యోపాసనను ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫలమైన స్థితిలో ప్రాయచిత మంత్రం అథా ప్రాయచిత మంత్రాః ఓం తచ్చక్రుదేవితం పురస్తాచక్రముచ్చరత్ పశ్చేమ జరదాచితం జైవేమ జరదాచితం శూన్యామ జరదాచితం ప్రభ్రమామ జరదాచితం అధీనాచామ జరదాచితం భూయచ్చ జరదాచితాత్. ఓం అయితే ఇంకా చేరుకున్నది బండి శాంతి పాఠం చెప్పండి. అన్ని ఓం దేవశాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి ధర్మం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. రేపు అందరూ నమస్తే. ఎపిసోడ్ గురించి చెప్పండి. ఓమాచారి సమయం సరిపోలేదు. సరే సరే. ఇంకా కొంచెం జస్ట్ 2 minutes అయిపోతుంది. చెప్పండి. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.